కొబ్బరి ముట్టిల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. కొబ్బరి తురుము, శనగపిండి, బియ్యపిండి లేదా కార్న్ఫ్లోర్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా. కొబ్బరి తురుములో శనగపిండి, కార్న్ఫ్లోర్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి మంచిగా కలుపుకొని ఉండల్లా చేసుకోవాలి. వాటర్ వేయకుండా ఇలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా పిండిని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని బాల్స్ లాగా చేసుకుందాము. ఇలా ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకున్నాను. అది వేడైన తర్వాత చూసుకొని ఇలా చేసుకున్న బాల్స్ ఇందులో వేసి వేయించుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఈ బాల్స్ని మనం బౌల్లోకి తీసుకుందాం. ఇలా కొబ్బరి ముట్టిలు రెడీ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని మనం కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. ఎండు కొబ్బరి, గసగసాలు, పల్లీలు, 1 కప్పు ఉల్లిపాయలు, 1 కప్పు కొత్తిమీర, పుదీనా, 2 స్పూన్ల కారం, కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం గరం మసాలా. ఇలా ఇది పల్లీలు, ఎండు కొబ్బరి, గసగసాలు డ్రైగా వేయించుకోవాలి. ఇలా విడివిడిగా అన్నీ వేయించుకోవాలి. వీటిని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఇందులో సగం స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇందులోనే కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా అన్నీ వేసి పేస్ట్లా చేసుకోవాలి. ఇది కొంచెం చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఇందాక చేసిన పొడిలోనే ఇది వేసుకొని మనం మిక్సీ చేసుకుందాం పేస్ట్ లాగా. కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. కడాయిలో నూనె వేడైంది. ఇప్పుడు దాకా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇలా కొంచెం మసాలా ఆయిల్లో వేగిన తర్వాత దాంట్లో మనం కొంచెం వాటర్ వేసుకుందాం. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 5-10 మినిట్స్ పెట్టుకున్న తర్వాత అందులో కొబ్బరి ముట్టీలు వేసుకుందాం. ఇలా కొంచెం పైకి ఆయిల్ వచ్చిన తర్వాత మనం చేసి పెట్టుకున్న కొబ్బరి ముట్టీలను అందులో వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచేసుకొని మనం దించేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి ముట్టీల కర్రీ అయిపోయింది. దాంట్లో కావాలంటే పులుపు ఇష్టపడే వాళ్ళు కొంచెం నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవచ్చు. ముట్టీల కర్రీ రెడీ. ఈ కొబ్బరి ముట్టీల కర్రీ వైట్ రైస్తో కానీ, చపాతీతో కానీ, బగారా రైస్తో కానీ తింటే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.